ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటాం. రాజకీయాల్లో మాత్రం 1+1 ఎప్పుడు 2 కాదంటారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తుంటే ఈ మాట నిజమే అనిపించేలా ఉంది. ముఖ్యంగా అరవ రాజకీయాలు ఓ పట్టన అర్థం కావు. టీవీకే ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రస్థానాన్ని పరిశీలిస్తే అనేక అంశాలు ఆసక్తిని రేకెత్తించడమే కాదు, పలు ప్రశ్నలను కూడా లేవనెత్తుతున్నాయి. ఎన్నికల ముందు విజయ్ దంపతులు విడిపోయే స్థాయికి వెళ్లారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే ఇద్దరు రాజీ పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇదంతా సానుభూతి ఓట్ల కోసం జరిగిన రాజకీయ నాటకమేనా అన్న చర్చ మొదలైంది. మరోవైపు విజయ్ మతపరమైన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు త్రిషను రాజకీయ సమీకరణంలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే ఈ ప్రచారాలకు ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా అన్నది మరో ప్రశ్న. ఇక ఎన్నికల ముందు ముంబైలో త్రిష కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ భేటీకి అసలు కారణమేంటి? టీవీకే కోసం ఏమైనా రాజకీయ రాయబారం జరిగిందా, లేక అది సాధారణ సమావేశమేనా? అసలు త్రిష పాత్ర భవిష్యత్తులో ఎంతవరకు ఉంటుంది? విజయ్ రాజకీయ ప్రయాణంలో ఆమె కీలక భాగస్వామిగా మారతారా? ఎంజీఆర్కు జయలలిత ఎలా కీలకంగా మారారో భవిష్యత్తులో విజయ్కు త్రిష కూడా అలానే మారతారా? తమిళ రాజకీయాల్లో ఇప్పుడు మొదలైన ఈ కొత్త సమీకరణాలు ఎలాంటి మలుపు తీసుకోబోతున్నాయి? విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను వెనక్కి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కుటుంబ సభ్యుల మధ్యవర్తిత్వంతో ఈ సమస్య పరిష్కారమైనట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. ఎన్నికల సమయంలోనూ విజయ్ ఈ కుటుంబ వ్యవహారంపై పరోక్షంగా స్పందించారు. కుటుంబ సమస్యను తానే పరిష్కరించుకుంటున్నానని, కార్యకర్తలు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ సమావేశంలో చెప్పారు. ఇప్పుడు ఆ సమస్య దాదాపు పరిష్కారమైంది. ఇదే సమయంలో విజయ్ త్రిషల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం కూడా చాలా కాలంగా సాగుతుంది. విజయ్ సంగీతలపై వైవాహిక వ్యవహారం చర్చలో ఉన్న సమయంలో త్రిషతో కలిసి విజయ్ ఓ శుభకార్యానికి ఒకే రంగు దుస్తుల్లో హాజరు కావడం కూడా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారనే ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో వినిపించాయి. సినిమా తెరపై విజయ్ త్రిష జోడీకి మంచి ఆదరణ లభించింది. వీరిద్దరూ కలిసి నటించిన పలు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదే సినీ ఇమేజ్ రాజకీయంగా ఉపయోగించుకొని లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా విజయ్ అభిమానులను ఓటర్లుగా మలుచుకునే వ్యూహంలో త్రిష ఇమేజ్ కూడా ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది నిజంగా రాజకీయ వ్యూహంలో భాగమేనా, లేక విజయ్ త్రిషల సినీ కెమిస్ట్రీకి రాజకీయ రంగు పులుముతున్నారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే త్రిషకు రాజకీయ సామర్థ్యం ఉందా? మహిళా ఓటర్లను త్రిష నిజంగా ప్రభావితం చేయగలరా అంటే ఇప్పుడే అవునని చెప్పలేని పరిస్థితి. త్రిషకు ప్రస్తుతం ప్రధానంగా సినిమా నటిగానే గుర్తింపు ఉంది. ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేదు, రాజకీయ నేపథ్యం కూడా లేదు. ఇక అమిత్ షాతో త్రిష భేటీపై కూడా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె ఎప్పుడు ఎందుకు అమిత్ షాను కలిశారు, ఆ భేటీ వెనుక అసలు ఉద్దేశం ఏంటి అన్న దానిపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో దీనికి రాజకీయ రంగు పులుముకోవడానికి కారణమవుతుంది. అయితే త్రిష రాజకీయాల్లోకి వస్తారా? వస్తే విజయ్కు ఎంతవరకు ఉపయోగపడతారు? మహిళా ఓటర్లను ప్రభావితం చేయగలరా అన్నది కాలమే తేల్చాలి. తమిళ రాజకీయాల్లో ఇప్పుడు చర్చంతా ఎంజీఆర్ జయలలిత, విజయ్ త్రిష చుట్టూనే జరుగుతుంది. ఎంజీఆర్ హయాంలో జయలలిత పోషించిన పాత్రను భవిష్యత్తులో విజయ్ రాజకీయ ప్రయాణంలో త్రిష భర్తీ చేస్తారనే ప్రచారం సాగుతుంది. అయితే ప్రస్తుతం విజయ్ కు త్రిష అవసరం ఉందా అనేది అసలు ప్రశ్న. విజయ్ ఇప్పటికే తనకంటూ భారీ అభిమాన బేస్ ను నిర్మించుకున్నారు. పార్టీని కూడా విస్తరించారు. ప్రజల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ రాజకీయ ప్రయాణంలో మరో పవర్ సెంటర్ కు ఆస్కారం కల్పించాల్సిన అవసరం ఉందా అనేది చర్చ. ఒకవైపు పార్టీపై తన పట్టు కొనసాగిస్తూ
ఆపాదిస్తూ మరోవైపు కొత్త రాజకీయ సమీకరణాలకు విజయ్ ఎంతవరకు అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే త్రిష రాజకీయంగా విజయ్కు బలమవుతారా, లేక ఇప్పటికే ఉన్న బలాన్ని మరింత పెంచే మరో ఇమేజ్గా మాత్రమే మిగిలిపోతారా అన్నది భవిష్యత్తులోనే తేలుతుంది. విజయ్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి సోషల్ మీడియాలో చర్చలు, రాజకీయ, సినీ ప్రముఖుల విశ్లేషణలు ఎక్కువగానే జరుగుతున్నాయి. తలాతోక లేకుండా స్టోరీలు అల్లడం, వాటిని రాజకీయాలకు ఆపాదించడం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం ప్రచారం విజయ్కు ఒక రకంగా ప్లస్గానే మారుతుంది. పార్టీ గురించి నిరంతరం చర్చ జరుగుతూ ఉండటంతో టీవీకేను ప్రజల్లో నిత్యం నానేట్టు చేస్తుంది. అయితే ఆరోపణలు, విపక్షాల విమర్శలపై టీవీకే నుంచి నేరుగా కౌంటర్లు రావడం లేదు. ఏ ప్రచారం జరిగినా అది చివరకు విజయ్ పేరును మరింత ముందుకు తీసుకెళ్లేలా మారుతుందనే విశ్లేషణలు ఉన్నాయి. అంటే విమర్శలు చేసినా, ఆరోపణలు చేసినా, చర్చ జరిగినా చివరకు రాజకీయంగా మైలేజ్ వచ్చేది విజయ్కేనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇక్కడ అసలు తేడా ఏంటంటే వాస్తవానికి ప్రచారానికి మధ్య గీత చెరిగిపోతుంది. విజయ్ త్రిష్ల వ్యక్తిగత సంబంధాలపై సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. కానీ వాటిలో ఏది నిజం, ఏది కేవలం ఊహాగానం అన్నది స్పష్టంగా ఎవరికీ తెలీదు. ఒకే కార్యక్రమానికి హాజరు కావడం, ఒకే రంగు దుస్తులు ధరించడం వంటి విషయాలకు కూడా రాజకీయ అర్థాలు ఆపాదిస్తున్నారు. అదే సమయంలో అమిత్ షాతో త్రిష భేటీకి కూడా రాజకీయ రంగు పులుముతున్నారు. ఆ భేటీ వెనుక టీవీకేకు సంబంధించిన రాజకీయ చర్చ జరిగిందా, త్రిష భవిష్యత్తులో రాజకీయాలకు వస్తారా అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లేదు. టీవీకే నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఉండదు. ఇది నిజమైన రాజకీయ వ్యూహమా, లేక సోషల్ మీడియాలో పుట్టిన మరో రాజకీయ కథనా? విజయ్ రాజకీయ ప్రయాణంలో త్రిష నిజంగా ఒక పాత్ర పోషిస్తారా, లేక తెరపై కనిపించిన జోడీ రాజకీయాల్లోనూ జోడీ అవుతుందనే ఊహాగానాలకే పరిమితం అవుతుందా? ఇంతకీ విజయ్ సంగీతల వైవాహిక బంధంపై వస్తున్న ప్రచారాలకు ఎప్పుడు తెరపడుతుంది, లేక ఈ పరిణామాలు మరో మలుపు తీసుకుంటాయా అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.